ముందుకు పోబాకండి. కప్పితే ఏమవుతుంది? నారాయణ సార్ పర్సనల్ కొంచెం నువ్వే 9 అడుగులు ఉంటుంది, 4 అడుగులు పరిస్థితి. No. రండి అటు బా అసలు ఏమి సారీ ఇస్తాను ఈ కాదు విజువల్ తీసేది జగన్ మన ఇసుక పాలసీని తీసుకురావటం, ఫ్రీ శాండ్ చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా శాండ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాని మీద డెసిషన్ తీసుకోవటం వల్ల ఈరోజు బిల్డర్స్ ఎవరైతే హౌసెస్ కడుతున్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫ్రీ శాండ్ చేశారు. శాండ్ యాక్చువల్గా నదుల్లో అవైలబుల్ ఉంటే ఎడ్ల బండితో కానీ ట్రాక్టర్లతో కానీ ఫ్రీగా తీసుకోవచ్చని. అయితే అక్టోబర్ 15 వరకు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అటువంటి ప్రొవిజన్ లేదు. అక్టోబర్ 15 వరకు, జూలై నుంచి అక్టోబర్ 15 వరకు ఈ యొక్క నదుల్లో ఉండే దాంట్లో అలా తీయటానికి లేదు. ఓన్లీ డ్రిడ్జింగ్ మాత్రమే చేయొచ్చు. అందువల్ల అక్టోబర్ 15 వరకు ఏం చేయలేకపోయాం. గవర్నమెంటు ముందుగా వచ్చిన అయితే ఈ కోర్టు యొక్క ఆదేశాన్ని పాటించాలి కాబట్టి చేయలేకపోయాం. అక్టోబర్ 15 అవుతానే ముఖ్యమంత్రి గారు దీని మీద పాలసీ తీసుకొచ్చి ఫ్రీ శాండ్ చేయటం. ఈరోజు రాష్ట్రం మొత్తంలో శాండ్ ధర ఎన్నో రెట్లు తగ్గిపోయింది. నెల్లూరులో ఒక యూనిట్ ధర, నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి ఒక యూనిట్ ధర 4,000 నుంచి 5,000 అమ్మారు. అట్లాంటిది ఈరోజు ఇప్పుడే మాట్లాడుతున్నాం. ఒక ట్రాక్టర్ లోడు 1,100 నుంచి 1,800 అమ్ముతున్నారంట. అంటే 1,100 అంటే సిటీ తీయంగానే సిటీ పక్కన అయితే డిస్టెన్స్ ఎక్కువ లేకుంటే 1,100. ఒక ట్రాక్టర్ అంటే 1.5 టన్ పైన వస్తుంది. 1.5 టన్ను 1.5 యూనిట్ 1.5 యూనిట్ ఈరోజు 1.5 యూనిట్ 1,100 నుంచి 1,800 సుమారుగా అటు ఇటు. అంటే డిస్టెన్స్ని బట్టి, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే 1,800 అవుతుంది. ఆ విధంగా ఈరోజు బిల్డర్స్ అయితే ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎంతోమంది కలిసారు, మాట్లాడారు. ఈ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో దాన్ని చెప్పినట్టుగా చేయడం జరిగింది. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, పూర్తిగా ఖాళీ. 10 లక్షల కోట్ల పైగా అప్పు తీరుస్తూ రావాలి.
రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. పరిశ్రమలు ఉంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా వస్తుంది, అవి పెరగల. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో వాటిని వన్ బై వన్ చేస్తూ ఈరోజు ఆర్థిక డెవలప్మెంట్ కూడా మొదలుపెట్టారు. దాంట్లో భాగమే ఈ యొక్క ఫ్రీ శాండ్. ఖచ్చితంగా ఈ ఫ్రీ శాండ్ నేను ఇప్పుడు అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తే మరొక 200 తగ్గుతుందో కూడా యాక్చువల్గా పరిశీలించమన్నాను. దాని మీద కూడా యాక్చువల్గా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు పరిశీలిస్తున్నారు. ఏదైతే 1.5 యూనిట్ ఒక ట్రాక్టర్కి దాని యొక్క రేటు 900 వచ్చే విధంగా యాక్చువల్గా అన్ని విధాలు ప్రయత్నిస్తున్నాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 100కి 100 రూపాయలు చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కొద్ది రోజులు మరొక కొంతకాలం అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టుగా ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈసీ క్లియరెన్స్ తీసుకుంటే యాక్చువల్గా కొంత జేసీబీలో పెట్టుకోవచ్చండి. ఈసీ క్లియరెన్స్ దగ్గర తీసుకునే దగ్గర పెట్టుకోవచ్చు. అది కూడా అధికారులు యాక్చువల్గా ఒక సిస్టమేటిక్గా దాని ప్రకారం జరుగుతుంది. ఎక్కడున్నా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, బయటికి ఎక్కడికి ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి ఈ శాండ్ పోవటానికి లేదు. చాలా క్లియర్గా ఎస్పీలకు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా మాట్లాడాను. యాక్చువల్గా ఎక్కడైనా ఉంటే పట్టుకోమని నైట్ విజిలెన్స్ కూడా పెట్టారు. ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చినా చెప్తే వీడియో తీయండి, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.